ప్రభువుని గురించి మనం ఏం తెలుసుకున్నాం? प्रभूच्या विषयी आपल्याला काय माहित आहे? మనకు తెలుసా తెలియదా? आपल्याला माहित आहे किंवा नाही? ఆదివారం ఆచారముగా रविवारची पद्धतीप्रमाणे అందరూ వెళ్తున్నారు కాబట్టి सर्वजण जात आहे. మనం వస్తున్నామా? आपण येत आहे का? నిజంగా ప్రభువుని గురించిన అవగాహన మనకుందా? म्हणून आपल्याला प्रभूची पूर्ण माहिती आहे का? ఒక గృహానికి వెళ్ళినప్పుడు एका घरी गेल्यानंतर ఒక సహోదరి एक बहिणीने మాట్లాడుతూ ఉన్నప్పుడు काही बोलताना तिच्याशी యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీకు తెలుసా అని అడిగాం. आणि तिला विचारलं की प्रभू येशू ख्रिस्त कोण आहे माहिती आहे का? సహోదరి ఏమనేది అంటే, ती बहीण काय म्हणाली? తెలుసు, मला माहित आहे. చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, पुष्कळ देव देवता आहेत. వాళ్ళలాగానే ఆయన కూడా ఒక దేవుడు. त्यांच्या त्या देवताप्रमाणे तो देखील एक देव आहे. అంతేనా? एवढंच का? అంతేనా మనం తెలుసుకోవాల్సింది? एवढंच आपल्याला माहित असावं का? అందరిలో ఆయన కూడా ఒక దేవుడా? सर्वांसारखा तो देखील एक देव आहे ఆయనే దేవుడా? का? तोच देव आहे. దేవుడు నిర్గమకాండంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మనం చూసినప్పుడు आणि निर्गम पुस्तकामध्ये देवाने जी आज्ञा दिली आहे, నేనే దేవుడను, मी देव आहे. నిర్గమకాండము निर्गम पुस्तक 20వ అధ్యాయము 20వ अध्याय 3వ వచనం. 3रं वचन. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. निर्गम पुस्तक 20वा अध्याय 3 ते 5 वचन. माझ्या खेरीज तुला वेगळे देव नसावेत. आपल्यासाठी कोरी मूर्ती करू नको. वर आकाशातील, खाली पृथ्वीवरील व पृथ्वीच्या खालच्या जलातील कशाची प्रतिमा करू नको. त्याच्या पाया पडू नको. దేవుడు ఏం చెప్తున్నాడు? आणि अडकन देव काय నేను सांगतो? తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. आणि माझ्या खेरीज तुला वेगळा देव नसावा. ప్రభువును అంగీకరించినటువంటి మనకి प्रभूचा स्वीकार केलेला आपण ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. त्याच्या वेगळे देव